కోల్పోయి ప్రజలు కట్టుబట్టుతో నుంచున్నారు అక్కడ. ముందు ఆ సమస్య లేదు. ఐ కెన్ అండర్స్టాండ్, నేను చెప్పింది నాకు తెలుసు. కాకపోతే అది ఇచ్చింది మనం కాదని చెప్పాలి. ఎందుకు ఓకే, గతంలో చేసిన తప్పులు ఉన్నాయి. ఎస్, ఐ అగ్రీ. గత ప్రభుత్వం చేసిన తప్పు వల్లే ఇవన్నీ ఎక్కడికక్కడ కబ్జా చేసి కట్టడం వల్లే మొత్తం నీళ్ళంతా ఊళ్ళోకి వచ్చేస్తుంది. అందుకే వాళ్ళు నష్టపోయారు. దానికి తగ్గట్టు మన ప్రభుత్వం కూడా జాగ్రత్త తీసుకుంటుంది. ఫర్దర్గా అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండడం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. సో ముందు ఈ నష్టపరిహారం అన్నది ఇవ్వాలి అన్నది నేను కోరుకుంటున్నాను. దానికి మా ప్రభుత్వం దగ్గర మేము చెప్తాం ఏం జరిగిందని తెలియజేస్తాను. నేను ఇందాక కలెక్టర్ గారితో మాట్లాడాను, ఆర్డీఓ గారితో మాట్లాడాను. నేను చెప్పాను అన్నీ చూసాం కదా. నేను ప్రతి ఇంటికి వెళ్ళానండి. ఇవాళ అందరు ఇళ్ళకి తీసుకెళ్ళి అక్క రాక అని తీసుకెళ్ళి చూపించారు. ఆడవాళ్ళందరూ, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, కొంతమంది. ఒక ఆవిడైతే 95 years అండి, హార్ట్ ప్రాబ్లం ఉంది ఆవిడకి, పెద్ద ఆవిడ ఏడుపు. అందరు ప్రతి ఒక్కరు ఏడుస్తూ ఉన్నారు. ఏం చెప్తాం నిజంగా వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు ఓదార్చగలుగుతాం. అందుకే ఈ ప్రతి ఇంటికి అది వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఇవ్వాలి అన్నది నా మనసులో ఉంది. సో ప్రభుత్వం కూడా అంచనా వేస్తుంది ఎంత చేయాలని. నేను కలెక్టర్ గారితో చెప్పాను, మీరు ఇచ్చే రిపోర్టు, మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే రిపోర్టు కొంచెం కరెక్ట్గా ఇవ్వండి, మా సైడ్ నుంచి మేము ఇచ్చే రిపోర్ట్ మేము కరెక్ట్గా ఇస్తాం. సో మొత్తానికి పర్ఫెక్ట్గా ఇవ్వాలి. అది వాళ్ళు ప్రజలందరూ సాటిస్ఫై అవ్వాలన్నది నేను చెప్పదలుచుకున్న విషయం అండి. ఏమంటే మొత్తం మేము అంటున్నది ఏంటంటే అందరూ తలాలు చేయాలి. మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మిగతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి ఒక చేయాలి. కౌన్సిల్లో కూడా మేము డిసిషన్ తీసుకుంటాం. అండ్ అందరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి అని కోరుకుంటాం. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా డెఫినెట్గా ముందు రావాలి. ఎందుకంటే వాళ్ళు కూడా సినిమాలు కూడా మీరు చూస్తున్నారు కదా తెలంగాణలో. మా తెలంగాణ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఆదుకుంటే బాగుంటుందనేది ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకోవచ్చు వాళ్ళందరూ. సో ఎంతవరకు మనం న్యాయం చేసాం, ఎంతవరకు ఇవ్వగలిగాం అన్నది చూడాలి మనం. సో అందరినీ రావాలి ఈ టైంలో. సినిమా డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, హీరోలు కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, అందరూ తలా చేయండి చేసి సో ఈ డెఫినెట్గా ఈ యొక్క నష్టం అనేది పూడ్చగలుగుతాం అన్నది నా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రకరణ్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కామారెడ్డి నియోజకవర్గం, కామారెడ్డి జిల్లా పరిధిలో, అదేవిధంగా పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోనూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే కామారెడ్డిలో పెద్ద ఎత్తున ఊహించని విధంగా ఒకటేసారి ఎక్కువ సెంటీమీటర్స్ వర్షం పడడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన తర్వాత ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ముఖ్యంగా ఎఫెక్టెడ్ ఏరియాస్ జిఆర్ కాలనీ కానీ, కౌండిన్యా కాలనీ కానీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ కానీ, బతుకమ్మకుంట, పంచముఖ హనుమాన్ టెంపుల్ కాలనీ, టీచర్స్ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీ, ఆజంపుర, దానితో పాటు కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఉన్న వివిధ మండలాల్లో కొన్ని గ్రామాలు, దానితో పాటు ఏదైతే ఎల్లారెడ్డి జుక్కల్ కాన్స్టిట్యున్సీలో, దానితో పాటు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ, దానితో పాటు ముఖ్యంగా ఏదైతే మన పాత హైవే ఏదైతే ఉండేనో NH7 హైదరాబాద్ నుంచి కామారెడ్డి, హైదరాబాద్ టు కామారెడ్డి NH7 హైవే కూడా పూర్తిగా దెబ్బతింది. దాని పక్కన ఉన్న ఏదైతే ఒక కార్ షెడ్ లో కూడా కార్స్ వెళ్ళి కొనుక్కొని వెళ్ళినాయి. దానితో పాటు పెద్ద చెరువు ఫిల్టర్ బెడ్ కూడా డ్యామేజ్ అయింది. దానితో పాటు అనేక మంది ప్రజలకి వాళ్ళకి సంబంధించిన ఏదైతే కొంతమందికి ఏమో సర్టిఫికేట్స్ డ్యామేజ్ అయినాయి, మరికొంతమంది వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ డ్యామేజ్ అయినాయి, టీవీస్ డ్యామేజ్ అయినాయి, ఫర్నిచర్స్ డ్యామేజ్ అయినాయి. అదృష్టవశాత్తము స్టేట్ డిజాస్టర్ ఫోర్స్, దానితో పాటు సెంట్రల్ అయితే నేషనల్ డిజాస్టర్ ఫోర్స్, ముఖ్యంగా ఇక్కడ ఉన్న పోలీస్ అధికారి జిల్లా ఐపీఎస్ రాజేష్ గారు కానివ్వండి, సిఐ పరిధిలో నరారి గారు కానివ్వండి, ఐఏఎస్ గారు కానివ్వండి, దానితో పాటు రెవెన్యూ, మున్సిపల్, ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు, దానితో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ఈ ప్రాంతం పరిధిలో ఉన్న యువకులు కూడా
బాధ్యతతోటి ఏదైతే సంబంధించి ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూడా మనం చేసుకోగలిగినాం. ముఖ్యంగా దానితో పాటు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క గారు, దానితో పాటు స్థానికంగా ఉన్న షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా వారి యొక్క తనయుడు, వారి కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అప్రమత్తమై అర్ధరాత్రి పూట అక్కడ వెళ్ళి ప్రజలకి షబ్బీర్ అలీ గారి ఫౌండేషన్ తరఫున దాదాపు ఏదైతే ఆహారం సంబంధించి సౌకర్యాలు కానివ్వండి, ప్రజల్ని కాపాడే ప్రయత్నం కానివ్వండి, వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం కానివ్వండి, వాటిని కూడా చేయడం జరిగింది. దాని తర్వాత ఈ అంచనాలు వేయనీకి, ప్రజలకి భరోసా ఇవ్వనీకి, దీన్ని రివ్యూ చేయడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏరియల్ సర్వే చేసి వారు కూడా ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా చూడడం జరిగింది. దాని తర్వాత అందరినీ కాపాడినాక ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఏ రకమైన ఇబ్బందులు అక్కడ ప్రజలు ఎదుర్కొంటారో అక్కడ ఉన్న ప్రజలకి, మహిళలకి అందరూ కూడా ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి 4 శాసన మండలి సభ్యుల్ని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీ పరంగా మా 4గురిని ఇక్కడ పంపించడం జరిగింది. పంపించిన తర్వాత 4గురం కూడా ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ని విజయశాంతి గారు, అద్దంకి దయాకర్ గారు, శంకర్ నాయక్ అన్న గారు, నేను కూడా అక్కడ ప్రజలతోటి మాట్లాడి వారు ఏ రకమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు, వాళ్ళు ప్రభుత్వం తరఫున ఏ రకమైన నష్టపరిహారాన్ని వారు కోరుకుంటారు, వాళ్ళు కావాలనుకుంటూ కూడా వారితో మాట్లాడి వారిని సంప్రదించి వారి మాటలన్నింటినీ కూడా ఏదైతే రాసుకొని ఎక్కడెక్కడ ఎంతెంత నష్టమైంది కూడా మా వంతుగా ఒక అసెస్మెంట్ కూడా మేము ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత అసెస్మెంట్కి, కంప్లీట్ అసెస్మెంట్కి జిల్లా కలెక్టర్ పరిధిలో ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధించిన అధికారులను ఎంత డ్యామేజ్ అయింది దానిపైన కూడా అసెస్మెంట్ ఏమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఎక్కడైతే ఈ వరద సంబంధించి చిక్కుకొని ఇబ్బంది పడి నష్టపోయిన ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక నివేదిక, 4 ఎమ్మెల్సీలో మేము ఒక నివేదిక గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులకు కూడా ఒక నివేదిక ఇచ్చి అసెంబ్లీ సెషన్, మండలి సెషన్ కూడా జరుగుతుంది కాబట్టి దీనిపైన చర్చించి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకునే ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. సరే, ఇన్ని రోజులు కూడా దీన్ని రాజకీయం చేయకూడదు, రాజకీయం మాట్లాడకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముందు వరదల్లో చిక్కుకున్న మన ప్రజల్ని మనం కాపాడాలి, ఇబ్బంది పడుతున్న ప్రజల్ని కాపాడాలని చెప్పి దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయలేదు. కానీ పదే ఇక్కడ అధికారులు, నేషనల్ డిజాస్టర్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ ఫోర్స్, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు, పోలీస్, రెవెన్యూ, కలెక్టర్ అందరూ కూడా పగలు రాత్రి లేకుండా వర్షం పడుతున్నా వాళ్ళ ప్రాణాలకి తెగించి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా అందరూ కూడా కృషి చేసి కాపాడుకుంటే స్థానికంగా ఉన్న బీజేపీ పార్టీ నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి మాట్లాడకూడదు అనుకున్నాం, కానీ ఇక్కడ ప్రజల్ని ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడిన విషయాలు కొన్ని అక్కడ ప్రజల మనసుని బాధ పెట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్రజలు మాతో మాట్లాడి ఉదయం 11 గంటలకి వరద వచ్చింది కాబట్టి మా ప్రాణాన్ని మేము కాపాడుకోగలిగినాం అక్క అని చెప్పి అక్క దగ్గరకు వచ్చి వివరించి బాధతోటి వారి యొక్క ఆవేదన చెప్పుకుంది. కాబట్టి ఆ విషయాన్ని ఈరోజు ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుంది. ఎందుకనంటే బాధ్యతతోటి ఇక్కడ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించినప్పుడు మనకి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయకుండా ఇది ప్రజల యొక్క నిర్లక్ష్యం అని చెప్పి ప్రజల్ని ఏదైతే సంబంధించి తప్పుగా చూపించి మాట్లాడే మాటల్ని, ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటల్ని సరాసరి తప్పుపడుతున్నాము. ప్రజలకి వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. తప్పనిసరిగా మీ పైన బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడున్న స్థానిక నాయకులు షబ్బీర్ అలీ గారు, 4 ఎమ్మెల్సీలను, ఈ జిల్లా బిడ్డ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, తప్పనిసరిగా ఎంపీ సురేష్ శెట్కర్ గారు నష్టపరిహారం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం. కానీ మీ పైన బాధ్యత ఉంది. నరేంద్ర మోడీ గారితో, కేంద్ర ప్రభుత్వంతో కూడా ఇక్కడ నిన్న ఎమ్మెల్యేని గెలిపించారు. మీ పైన బాధ్యత ఉంది. ఇక్కడ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా నష్టపరిహారాన్ని మీరు ఇప్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇటువంటి మాటలు మీరు మాట్లాడకూడదని చెప్పి ఎమ్మెల్యే గారికి సూచిస్తూ తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చిన మాట మేరకు వచ్చి వెళ్ళడమే కాదు, తప్పనిసరిగా మేము వచ్చినందుకు బాధ్యత తీసుకొని అక్కడ ప్రజల బాధల్ని తీర్చే ఒక బాధ్యత కూడా తప్పనిసరిగా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఈ కష్టకాలంలో పనిచేసిన ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులకి, ముఖ్యంగా జిల్లా ఎస్పీ అండ్ కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
ఈరోజు కామారెడ్డికి రావాల్సిన దుస్థితి వస్తుందని అయితే నేను అనుకోలేదు. కామారెడ్డికి వస్తే ఎన్నికల కోసం వస్తాం, లేకపోతే షబ్బీర్ అలీ గారు ఏమన్నా విజయోత్సవం చేస్తే వస్తాం, లేదంటే ప్రజలకు ఏమైనా సంతోషం వస్తే, లేదంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ తీరులు తెలుసుకోవడానికో ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు ఆహ్వానిస్తే వచ్చేటోళ్ళం. కానీ కామారెడ్డి కష్టంలో మమ్మల్ని పిలుస్తుందని అయితే మేము అనుకోలేదు. కామారెడ్డికి ఇంత కష్టం వస్తుందని కూడా ఊహించలేదు. వాస్తవానికి ప్రజలతో విజయశాంతి గారు కానీ, మా శంకర్ గారు కానీ, వెంకట్ గారు కానీ, నేను, నా సతీమణితో పాటు కైలాష్, మా సీనన్న, వీళ్ళందరూ ఇన్ని రోజుల నుంచి మీరు అంటే ఈ 2-3 రోజుల నుంచి మీరు వాళ్ళతో కలిసిన మళ్ళీ కొత్తగా చెప్పాలి వీళ్ళకు అని వాళ్ళలో ఉన్న ఆవేదన, దుఃఖం ఒక రకంగా చాలా బాధాకరం. అంటే ఆ పరిస్థితిలో ఆ ఇంట్లో మనం ఉంటే అనే స్థితిని ఊహించుకుంటే చాలా బాధాకరం. అటు కింద ఒక ఇంటికి పోయినాం, ఇప్పటికి కూడా బురద ఉన్నది. వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి స్లాబ్ నుంచి అవతల ఇంటి కిటికీ వాళ్ళ కొట్టి ఎక్కింది. లేకపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు 4-5 ఉండేటోళ్ళు కాదు. కౌండిన్య కాలనీలో కానీ ఆ మిత్రుడు కూడా వచ్చి ఉండే మనతో. అంటే ఇప్పుడు నవ్వుతున్నారు వాళ్ళు, పాపం కనీసం మేము బతికినాము అని. సరే, దీనికి అంతటికీ ఎవరో కారణమని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఒకటైతే సమస్య ఈ మధ్య కాలంలో లానినా ఎఫెక్ట్తోని ఈ క్లౌడ్ బరెస్ట్ అనేది అతి ఎక్కువగా భారతదేశంలో అవుతున్నది. అది హిమాచల్ ప్రదేశ్లోనో, ఉత్తరాఖండ్లోనో, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్లోనో ఇంతకు ఉండేది. అటు ఉత్తరాది తర్వాత అతి పెద్దగా వస్తున్నది తెలంగాణలో వస్తున్నది. ఇప్పుడు మనకు ఈ ప్రాంతానికి ఉత్తర తెలంగాణకు అది చాలా ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి. మేము అంతా తిరిగినాక అనిపించింది ఏంటంటే, ఇప్పుడు నది బ్యాక్ వాటర్తో ఒక సమస్య వస్తే నదిలో ప్రవహించే ఉధృతితో వచ్చే నష్టం ఒకటి ఉండేది మనకు ములుగు ప్రాంతంలో జరిగింది. కానీ ఈరోజు నాకు అనిపించింది ఏంటంటే, ఒక్కసారిగా 2 చెరువులు తెగితే వచ్చే వరదతోని ఇరుకైన నాలా సృష్టించిన విధ్వంసం తెలంగాణను మొత్తం అతలాకుతలం చేసింది. సో ఆ నాలా కామారెడ్డిది అయినా నాలాను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది అక్కడ మిత్రులు చెప్తున్నారు ఏమని, సార్ హైడ్రా తరహానే హైడ్రా లాంటిది కూడా వస్తే బాగుంటుంది సార్ అని, ఇంకొకరు నైడ్రా వస్తే బాగుంటుందని, అంటే నిజామాబాద్కి. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఎందుకు అంటున్నారంటే, అక్కడ ఎంక్రోచ్మెంట్స్ అనడానికి కూడా లేదు. ఇప్పుడు ఆ కాలనీ గవర్నమెంట్ కాలనీ లెఫ్ట్ సైడ్, అటువైపు జిఆర్ కాలనీ ఉంటే అపోజిట్గా ఉన్నది ప్రభు హౌసింగ్ కాలనీ, పైన ఉన్నది కౌండిన్య కాలనీ కూడా లేఅవుట్ అది గవర్నమెంట్కి సంబంధించింది. అయితే ఒక్కసారిగా వచ్చిన వరద బ్యాక్ ఏది మన డివైడర్ నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత వచ్చిన ఏదైతే నీటి నిలుపుదల ఎక్కువ నష్టం చేసింది. ప్రాణ నష్టం చేయకపోయినా సరే ఇది ఆస్తి నష్టం చేసింది. అన్నిటికంటే ఎక్కువ ఒక భయాన్ని నింపింది ఏంటంటే, ఒకవేళ ఇట్లా నైట్ వచ్చుంటే ఏంటి అని. మధ్యాహ్నం సమయంలో వచ్చింది కాబట్టి అప్పటికప్పుడు మనం కుదురుకోగలిగినాం. కానీ వితిన్ 5 minutesలో కనుక నైట్లో వచ్చుంటే ఎంతమంది వృద్ధులు, ఎంతమంది చిన్నపిల్లలు, ఎంతమంది యువకులైనా సరే ఆ క్షణాన ఎటువైపని వెళ్ళాల్సి వచ్చి ఉండేదని ఒక పరిస్థితిని వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం భయం అనిపించింది. ఏంటంటే ప్రకృతికి ఎదురీదే శక్తి ఇంకా మానవునికి రాలేదు. సో ఈ పరిస్థితిని అధిగమించాలంటే కంపల్సరీ మనము ఏమంటాము, FTL అని, లేకపోతే నాలా అని, బఫర్ జోన్ అని వీటిని చూస్తున్నాం. కానీ లోతట్టు ప్రాంతాలు కూడా ప్రమాదకరమైన హెచ్చరికలతో ఉన్నాయి. ఒకేసారి 37 నుంచి 42 సెంటీమీటర్ల వర్షపాతం వస్తే
తట్టుకోవాల్సిన పరిస్థితిని కూడా మనం ఆకలింపు చేసుకోవాల్సిన సందర్భం తెలంగాణకు వచ్చిందని కనిపిస్తున్నది. ఎందుకంటే అది కారణాలు ఏవైనా సరే ప్రజల్ని కాపాడుకోవడం మన లక్ష్యం. కాబట్టి ఈ ప్రాంతం నాయకుడని కాదు, మా పిసిసి ప్రెసిడెంట్ గారు నిన్న మేము హౌస్లో అందరం కలిసే ఉన్నాం. ఒక సామాజిక బాధ్యతగా చేయాల్సిన పనిని పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినా మేము అమరవీరుల స్తూపంకు నివాళులు అర్పించినప్పుడు కామారెడ్డికి పోతామని విజయశాంతి గారు డిక్లేర్ చేసింది. కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు సభకని అది కేసీఆర్ గారిని నిలదీస్తారా అని ఒక మిత్రుడు, మన మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు ఆయన వస్తే వచ్చిండు లేకపోతే లేదు, కానీ మేము ప్రజల కష్టాల్లో ఉన్నాము, వరదలలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని చెప్పి తను అన్నప్పుడు అదే అంశాన్ని వారు కూడా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా కన్వే చేసి మీరున్నారు కాబట్టి ఈరోజు సభకు మనకు సెలవు ఉన్నది కాబట్టి మీరు వెళ్ళిరండి అని చెప్పి వారు పురమాయించడం నాకు నిజంగా చాలా జ్వరంగా ఉన్నప్పటికీ కూడా కామారెడ్డిని చూస్తే మాత్రం నేను ఎంతో నాకు కామారెడ్డితో సంబంధం ఉన్నది ఉద్యమకాలం నుంచి మొదలుపెట్టి. కానీ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉపద్రవం వచ్చేంతటి తెలంగాణ ప్రాంతంలో ఇన్ని టౌన్స్ ఉన్న మొన్న ముఖ్యమంత్రి గారి ఎలక్షన్స్ కూడా వచ్చిన నేను మా ముఖ్యమంత్రి గారి ఎలక్షన్ అప్పుడు ఏది మొన్న ఎలక్షన్ అప్పుడు రెండో అభ్యర్థిగా వారు ఇక్కడ నిలబడ్డప్పుడు రెండో కేంద్రంగా ఇక్కడ నిలబడ్డప్పుడు కానీ అలాంటి పరిస్థితి ఒకటి. షబీర్ అలీ గారు కూడా దీన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఆయన గెలిచినా ఓడినా కామారెడ్డి అంటే నాది అని ఒక వ్యక్తిత్వం ఉన్న ఆయన. ఒక సందర్భంలో రాజు అనే మిత్రుడు ఏదో సమస్య ఉంటే ఇక్కడికి నేను అప్పుడు ధర్నాకు వచ్చిన వారు పిలిస్తే అంటే ఆయన ఎట్లా నియోజకవర్గాన్ని చూసుకుంటున్నట్టు ఆయన చూసి మేము మోడల్గా చూసుకుంటాం. వాళ్ళ పుత్రుడు కూడా ఇక్కడ ఉన్నాడు. ఆయనని ఎట్లా చూసుకుంటాడో కామారెడ్డిని కూడా అట్లా చూసుకుంటాడు. గెలిపించింది ఓడించింది పట్టించుకోడు. వారి సొంత విలేజ్లో కూడా నేను ఒక రోజు ఉన్నా. కాబట్టి అలాంటి ఒక నాయకుని నియోజకవర్గం సరే. మిత్రుడు వెంకట్ చెప్పిండు ఇంతకుముందు వెంకట్రామరెడ్డి గారి గురించి. ఇద్దరు లెజెండ్స్ ఇక్కడ నిలబడ్డారు. ఒకటి ఇప్పటి ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు, రెండవది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వాళ్ళిద్దరినీ కాదని అనామకుడైన వెంకట్రామరెడ్డిని ఇక్కడ గెలిపించింది. ఈ నియోజకవర్గానికి వాళ్ళ తండ్రి గారి సేవలు నాకు తెలుసు. వారైతే వీరిద్దరంతటి ఫేమస్ కాకపోయినా ఇక్కడ వారిని లోకల్ అనా సర్వీస్ చేసిండా అందుబాటులో ఉంటాడనో ఇంకేదనో గెలిచినాక బోడి మల్లన్న అన్నట్టుంది కానీ గెలిపించినప్పుడు ఈరోజు ఎలా కాపాడుకోవాలనే దాని విషయంలో ఎందుకు వెంకట్రామరెడ్డి గారు కామారెడ్డి ప్రజల్ని దోషులుగా చూపుతున్నారు? కామారెడ్డి ప్రజలు నీకు ఓట్లేసి గెలిపిస్తే ఏదంటే కామారెడ్డిలో తక్కువ వచ్చినాయి ఆయనకి ఏమైనా ఓట్లు? కామారెడ్డిలో కూడా ఓట్లు వచ్చినాయి కదా. పైగా అదేదో ఎక్కువ వచ్చినాయి. మరి టౌన్తోనే గెలిచినోడు టౌన్ ఇంత నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం ఏంది? మరి మా పొద్దుగాల లేస్తే బండి సంజయ్ మన పేరేది కిషన్ రెడ్డి తెలంగాణ మీద వీళ్ళిద్దరు తెలంగాణ మంత్రులు ఉన్నట్టే ఉండరు, కేంద్ర మంత్రులు ఉన్నట్టు ఉండరు. మరి తెలంగాణలో వాళ్ళ బీజేపీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఉపద్రవం జరిగితే కనీసము వాళ్ళ నియోజకవర్గంకైనా వాళ్ళని గెలిపించిన నియోజకవర్గంకైనా చేయని మోడీ ఇంకెవరికి చేస్తాడు? బోడీ నాకు అనిపిస్తున్నది. మనమేమో 10,000 కోట్ల రూపాయలు అడిగినాము. ఆయన 10,000 కోట్లు కాదు కదా, 100 కోట్లు ఇస్తాడో ఇయ్యడో పక్కన పెట్టు. గుజరాత్కు మాత్రం సబర్వతి మొత్తం కట్టినా ఏ మాత్రం వరద వచ్చినా సరే దాని పేరు మీద 1,000 కోట్ల రూపాయలు అక్కడ అప్పచెప్తాడు. కానీ తెలంగాణ ఈరోజు ఇంత కష్టాల్లో ఉంటే వాళ్ళు యూరియా ఇవ్వకపోయింది. ఇప్పుడు వీళ్ళు నిన్న కేటీఆర్ వాళ్ళు అంటున్నారు ఏంది గణపతి పప్ప